హలో ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ విహారీ మళ్ళీ వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకేమంటారంటే ఈరోజు మనం వెళ్తున్నాము అతి పెద్ద ఇండియాలోని లార్జెస్ట్ స్క్రీన్ అండ్ ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ స్క్రీన్ అనమాట. తగ్గేదేలే మన 'పుష్ప' మూవీకి 'పుష్ప 2' మామూలుగా మనం ఫ్యాన్స్ అల్లు అర్జున్‌కి ఇంకా ఎలా ఉంటది సూలూరుపేటలో పెద్ద స్క్రీన్‌లో చూడాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా సరే అని చెప్పి వెళ్తా ఉన్నాము. చూద్దాం హౌ ఈస్ ద మూవీ ఎక్స్‌పీరియన్స్ అండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ ఇప్పటిదాకా ఎవరైనా చూసుంటే ఎలా అనిపించింది మీకు? హౌ ఈస్ ద మూవీ అనేది కామెంట్ చేయండి. ఎలా అనిపించింది యాక్టింగ్ అన్ని చెప్పండి. చూద్దాం అసలు థియేటర్ ఎలా ఉంటదో అసల. రచ్చ పుట్టిద్దాం ఏమంటారు? మామూలుగా ఉండదు. ఏమంటారు? మన ఇండియాలోనే బిగ్గెస్ట్ అంటే దాని పేరు విఎఫ్ఎక్స్ సూలూరుపేట. మన ప్రభాస్ గారు స్థాపించిన విఎఫ్ఎక్స్ సినిమా హాల్, వరల్డ్ లార్జెస్ట్ ఐమాక్స్. లెట్స్ గో టు ద వీడియో. చాలా పెద్ద జర్నీ తర్వాత వచ్చేసింది విఏపిక్. ఆడికి వెళ్ళాం అనమాట. వెళ్ళంగానే అబ్బా ఓకే చూడగానే బయట నుంచి ఏందిరా ఇది అనిపించింది. అంటే ఏం లేదు, అంటే అప్పుడున్నంత లేదనమాట. ఒక రేకుల షెడ్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే బయట నుంచి. సీరియస్లీ లెట్స్ సీ, ఇంకా ఇన్సైడ్ చూద్దాం పదా అని చెప్పి పోతుంది. ఇక్కడ చూపించేంత ఏం లేదంటున్నాడు మా వాడు, అదే ఉద్దేశం. మేము వెళ్ళినప్పుడైతే జనాలు మాత్రం బాగానే వచ్చారు. చాలా అంటే బాగానే ఫుల్ ఎక్కువ మంది వచ్చి బాగానే ఉంది చూడ్డానికేమో. కానీ చూద్దాం లోపలికి వెళ్ళే కదా, మాకు తెలీదు. బయటకైతే అది సేమ్ అలాగే ఉంది. ఎంట్రన్స్, బాక్స్ ఆఫీస్ టికెట్స్ అన్ని ఇస్తా ఉన్నారు. అవి చూస్తా ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి లోపలికి పోవాలన్నమాట. ఎంట్రన్స్ లో పెద్ద గేట్ ఉంటది, అది ఇది అని చెప్పి రివ్యూ అన్ని చూశాను. ఆ గేట్ చూస్తే ఇదే. మా వాడొచ్చి బింబిసార్లో గేట్ లాగా ఉంది అంటున్నాడు. చూడంగా వెళ్ళంగానే లోపలికి వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ అనే పెద్దది ఉంటది అనమాట. 3 స్క్రీన్స్ ఉన్నాయి ఇక్కడ. 1, 2, 3. పెద్ద స్క్రీన్ వచ్చి 3 అన్నమాట. మిగతా 2 వచ్చి నార్మల్ చిన్న స్క్రీన్స్ ఉంటాయి. మనం చూద్దాం. అన్నిట్లో మాత్రం 4K డోల్బీ అన్నిటికీ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒకటని కాదు, అన్నిటికీ ఉన్నాయి అనమాట. కానీ బిగ్ స్క్రీన్ కి అయితే ఎక్స్ట్రాగా ఏదో కొన్ని ఉన్నాయి. టీటీఎస్ అది ఇది అనేసి లోపలికి వచ్చేసాం. పెద్ద స్క్రీన్. నేనైతే ఏదో పెద్ద స్క్రీన్ అంటే మరీ పెద్ద స్క్రీన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాను. అంతైతే ఏం లేదు. అంటే కంప్లీట్ డౌన్ ఉంది అంతే. ఇది మన S2 లాగే అనిపించింది నాకైతే. విడ్త్ హైట్ ఎక్కువ అంట అంతే, దానికి మించి ఏం లేదు. ఆ స్క్రీన్ అనేది పెద్దది. మా వాడైతే అది చెప్పాడు. ఫైనల్ గా ఇదిగోండి, నేను మా చూద్దాం మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో సినిమా. నాకైతే చెప్తా, లాస్ట్ లో చెప్తా నా ఎక్స్పీరియన్స్. అండ్ మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా లాస్ట్ లో ఇస్తాను మీకు. నాకు అదే యాజ్ పర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఒకప్పుడు మెయింటెనెన్స్ ఉందేమో కానీ ఇప్పుడైతే ఏం మెయింటెనెన్స్ లేదు. ఓకే గుడ్. కానీ పెద్ద స్క్రీన్, సౌండ్ మాత్రం హైలైట్ గా ఉంది. అండ్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ వరస్ట్ గైస్. అసలు అయితే ఆడ మీరేం తినబడలేదు నాకు తెలిసి. పాప్కార్న్ తీసుకున్నాం అయ్యా, పెద్ద పాప్కార్న్. నోట్లో పెట్టుకుంటే దగ్గొస్తుంది. అదేమి ఎసెన్స్ స్పైసీ మాత్రం నాకైతే అర్థం కాల. ఇంకా తీసుకున్నాం కాబట్టి తప్పక తినాల్సి వచ్చిందే కానీ నాట్ బ్యాడ్ ఫ్రెండ్స్. నిజంగా ఫుడ్ వరకు అయితే అక్కడ వరస్ట్ రేటింగ్. అండ్ పర్లేదు, సినిమా ఎక్స్పీరియన్స్ వరకు అయితే బాగుంది. సినిమా కూడా హైలైట్. మన తగ్గేదేలే కాబట్టి అల్లు అర్జున్ యాక్టింగ్ హైలైట్. అసలు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ మా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మా వాడికైతే తలకాయ అంటే మెండ నొప్పి వచ్చింది చూడడానికి. అండ్ నాకైతే ఓకే. అప్పటికి మిడిల్ సీట్స్ బుక్ చేశాం కాబట్టి అయినా కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ కాళ్ళు పెట్టుకొని చాలా ఇబ్బంది అనిపిస్తుంది. దగ్గరగా ఉంటాయి సీట్స్, అదొక్కటే మైనస్. అండ్ మీరు ఎప్పుడైనా ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, చూడొచ్చు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు థియేటర్ మాత్రం పక్కా. కానీ స్టార్టింగ్లో బాగుండేదేమో, ఇప్పుడైతే అంత లేదు. ఇట్లు మీ అర్జున్ లాగ్ విహారీ. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చాలా చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. బాయ్. ఇట్లు హ్యాపీ సండే.